99 టీవీ సూపర్ ప్రైమ్ టైం డిబేట్కి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నేతల మధ్య విమర్శలు చూసుకున్నట్టయితే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. సో ఒక బూతులు మాట్లాడే స్థాయికి కూడా మరి రాజకీయ నాయకులు అందరూ కూడా ఈ మధ్య కాలంలో అది ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు. దీంట్లో మరి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతిపక్ష నాయకుడు వరకు కావచ్చు, సో కేంద్ర మంత్రి అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎవరైనా కూడా ఖచ్చితంగా రాజకీయ నాయకులు బూతులు మాట్లాడడం ఫ్యాషన్గా తీసుకోవడం అయితే కొంత సామాన్య ప్రజానికం అయితే కొంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం హేట్ స్పీచ్ పాలసీ చట్టం తీసుకురాబోతోంది. సో ఈ రానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు కావచ్చు, ఆమోదింపజేసేందుకు అసెంబ్లీలో ప్రభుత్వం అయితే ఒకవైపు కసరత్తు చేస్తున్న సమయంలో ఇక మరొకసారి కూడా మరి మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలకు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ కావచ్చు, సో ఆ రకంగా కొంత తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ మాటల మంటలు ఇక ఇప్పటితో ఆగుతాయా? హేట్ స్పీచ్ చట్టం తీసుకొచ్చిన తర్వాత వీటన్నిటి కళ్ళెం వేస్తుందా? సో ఇదే అంశంలో ఈరోజు సూపర్ ప్రైమ్ టైంలో చర్చ చేస్తున్నాము. ఇక చర్చలో మనతో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మూర్తి గారు. ముందుగా రామ్మూర్తి గారితో మాట్లాడదాం. రామ్మూర్తి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, మొన్న తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో దానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు మీరు చూశారు కదా. సో ఈ అంశంలో మీరేం మాట్లాడతారు? దీన్ని సమర్థిస్తారా? సో మరి మా ముఖ్యమంత్రుల స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడానికి మీరేం చెప్తారు? ముందుగా ఈ చిల్లర మాటలు మాట్లాడింది ఎవరన్నా కూడా చూసుకున్నాం. ఎందుకంటే ప్రతిపక్షంలోకి వెళ్ళి మొదలు పెట్టిండు. ఏదైతే నియోజకవర్గం తిరుగుకుంటా తంత గుద్దుతా పేగుల మెడలు వేసుకుంటా అంటే నేను కూడా ఏమంటున్నా అంటే, ఇప్పుడు మా గౌరవ కేసీఆర్ గారు అన్నాడు కదా, తోలు తీస్తా అంటే ఏదో షాప్ లో మటన్ షాప్ ఏదో అన్నాడు కదా మస్తాన్ దగ్గర. నేను కూడా అంటున్నా వాస్తవంగా ఏంటంటే మా ఓల్డ్ సిట్ లో కూడా వాస్తవంగా మేకల మండి ఉంటది. అక్కడ పేగులు రోజు చాలా దొరుకుతాయి. ఆ పేగులను వాస్తవంగా మెడలేసుకొని తిరుగుని అక్కడ నర్సింగ్ అని మా మిత్రుడు ఉంటాడు. ఆ మిత్రుడు ఆ దుకాణంలో అప్పచెప్తా రేవంత్ రెడ్డిని వాస్తవంగా పేగులు మెడలు వేసుకుంటాడు, లేకపోతే గుడ్లు పీక్తా అంటాడు. మరి మేకకు గుడ్లు ఉంటాయి, ఇంకా వేరే కూడా ఉంటాయి, ఏం పీక్కుంటాడో పీక్కోమను ఓపెన్ అయి చెప్తున్నా. ఎందుకంటే అక్కడ నేను మాట్లాడితే నేను రిఫర్ చేస్తా, అవసరమైతే నంబర్ కావాలంటే నంబర్ కూడా ఇస్తా, పోయాడ పంజమ. ఇలాంటి మాటలు కరెక్ట్ కాదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి ముఖ్యమంత్రి స్థాయిలోనే ఉండాలి. ఇప్పుడు హేట్ స్పీచ్ తీసుకొస్తా అని అంటున్నాడు, నేను స్వాగతిస్తున్నా. ఫస్ట్ తాళం పడేది వాస్తవంగా దబ్బుడుకంతో మన బస్తాలు కుడతారు కదా అండి, ఆ బస్తాలు కుట్టినట్టు ఫస్ట్ తాళం పడేది రేవంత్ రెడ్డి మూతే తప్ప ఇంకొవ్వల్ది కాదండి. ఫస్ట్ ముఖ్యమంత్రి అంటోడు మారాలి. ఎందుకంటే నువ్వు వచ్చింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వాస్తవంగా చెప్పాలంటే ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. అనుభవం ఉండాలి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి సమాజంలో అందరికి ఆదర్శంగా నిలవాలి. విద్యార్థుల దగ్గరికి పోతే గదే మాట్లాడుతీ, లేకపోతే ఇంకా మహిళల మీటింగ్ పెడితే గదే మాట్లాడుతీ. నువ్వు అసలు అధికారిక సభలుగా మలుస్తలేవు కదా, రాజకీయ సభలాగా యూజ్ చేసుకుంటున్నావు. ఎప్పుడైనా కూడా ఓపెన్ గా మాట్లాడాలంటే ఈయన అధికారం వచ్చినప్పటి నుంచి అహంభావంతో అహంకారపూరితంతో ఒక నియంత్రలాగా ప్రవర్తిస్తున్నాడు. నేనే ఉంటా ఇంకెవడు ఉండడు అంటే నీ అమ్మ సొత్తా నాకు అర్థమవుతుంది. తెలంగాణ అన్నది ఒక నిరంతర ప్రక్రియలో భాగంగా రాజకీయాలు కూడా ఉంటాయి, మారుతాయి. నీ ప్రవర్తన బాగలేదని గ్రామాల నుంచి అంటున్నారు. నేను ఎందుకు తిడుతున్నారు? రండా అని లేడీస్ ఎందుకు తిడుతున్నారు? ఇప్పుడు ఇవాళ చూశాను మొత్తం ఎక్కడ పడితే అక్కడ లైన్లు, ఏదైతే యూరియాకి సంబంధించి ఏదో యాప్లు తీసుకొచ్చిండు. ఈ యాప్లు లేని వాళ్ళ పరిస్థితి ఏంది? అసలు ఇంకోటి ఏంటంటే యాప్లు ఏంది అసలు పరిస్థితి? అదే సకాలంలో వాళ్ళకి ఇరువులు ఈరని ఆయన అంటే ఇప్పుడు యాప్లు తీసుకొచ్చి యాప్లల్లో ఉన్న రైతులు తక్కువ కనబడుతున్నారు, అక్కడ ఎక్కువ రైతులు ఉంటారు. ఆడ ఎక్కువ ఎకరాలు సంబంధించి వాస్తవం కూడా ఆడ తక్కువ ఎకరాలు కనబడుతున్నాయి. మొత్తం అగమే గోచరం ఆగమాగం. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏంటంటే వాస్తవంగా మనం రాజకీయాల్లో చాలా, ఎందుకంటే ఒక మంచి రాజకీయాలండి. ఎందుకంటే ఒక కులానికి ఒక మతానికి అన్నిటికీ పనిచేయాలంటే ఒక రాజకీయాలని ఒక మంచి వ్యవస్థ. ఈ వ్యవస్థను బస్ట్ పట్టిస్తున్నారే, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి నీ అమ్మాని తిడతారా అండి? ఎవరైనా నీ అవ్వాన్ని తిడతారా? ఎవరైనా చూసామా మనం? ఇప్పుడు ఇంతమంది ముఖ్యమంత్రులను చూసినాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినాం, అంతకుముందు తెలంగాణ సపరేట్ గా ఉన్నప్పుడు కూడా చూసినాం. దాని తర్వాత మళ్ళీ తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ కేసీఆర్ అని చూసినాం. ఎక్కడైనా నీ అమ్మాని మాట్లాడిలా అండి? అవ్వాన్ని మాట్లాడతారా అండి? ఎంత నిస్సిగ్గైన మాట ఇది. వాస్తవంగా ముక్కు నేలకు రాసి తప్పైందని చెంపలేసుకొని అయితే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి క్షమాపణలు చెప్పి అప్పుడు